తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తివృత్యాల రీత్యా, వ్యాపారరీత్యా మంచి కలుసుబోధనంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యయ భాగ్యాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు రాహుతో కలిసి. వారి ఆరోగ్యం పట్ల, చదువు పట్ల తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. బంగారు ఆభరణాలు కానీ, భూమి కానీ కొనుగోలు చేస్తారు. కొన్ని స్థిరాస్తుల విలువ చక్కగా పెరుగుతుంది. వాటిని అమ్మేసి కొన్ని స్థిరాస్తులు కొన్ని అప్పులు తీర్చాలనే ఆలోచనతోటి ముందుకుంటారు. సొంతంగా వ్యాపారం చేసుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అయితే ఎంత వ్యాపారం చేస్తున్నప్పటికీ ఏదో రూపాయిన ఖర్చు ఉంటుంది. ఒక రూపాయి ఖర్చు తగ్గిద్దాం అనుకుంటే ఇంకో రూపాయి పెరుగుతుంది. ఒకసారి అప్పు చేయవలసి కూడా వస్తుంది. అవసరం లేకపోయినా పక్క వాళ్ళ కోసం మనం అప్పు చేస్తాం. అని మనకు అవసరం కూడా లేదు, ఏదో సహాయం చేయాలని. కానీ మీకు అవసరానికి వాళ్ళు ఎవరు సహాయం చేయరు. మన 10 మంది బాగుండాలని మీరు కోరుకుంటారు, కానీ వారు కోరుకోరు. మిమ్మల్ని వాడుకోవాలి, మీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకోవాలి, తర్వాత చూద్దాం, మీరు అడగరు, ఇవ్వాల్సిన అవసరం లేదు అనే భావంతో ఉంటారు. అది చుట్టాలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అయితే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే నష్టం పోయే అవకాశం ఉంది. మీ వరకు మీకు డబ్బులు బాగానే వస్తాయి, కానీ ఆ స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. లాభాలు బాగుంటాయి, కానీ ఖర్చులు అదే విధంగా ఉంటాయి. ఆ లేనిపోని మనం తెచ్చుకున్నట్టు అవుతుంది. గొప్పలకి, ఆడంబరాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు పాటించినట్లయితే కొంతవరకు ముందుకు వెళ్తారు. ఏది ఏమైనా సరే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. చతుర్థ పంచమాధిపతి అయిన శని 6 ఉన్నారు. ప్రయాణాలు, లాభాలు ఇవన్నీ బాగుంటాయి. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. భాగ్యంలో వీరికి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. లాభస్థానంలో కేతువు ఉన్నారు. వీరికి అంత అనుకూలంగా లేదు కేతువు. వైద్య రంగంలో ఉన్నవారికి, విదేశాల్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినీ పరిశ్రమలో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. అదేవిధంగా సహోదరి మధ్య మంచి అవగాహన ఉంటుంది. మీకు తల్లిదండ్రులు, బంధువులు, అక్కచెల్లెలు సహాయ సహకారాలు మీకు ఎంతగానో లభిస్తాయి. ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకునే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. అయితే నాకు ఎవరి సహాయం అవసరం లేదు, నాకు నేనుగానే వెళ్తాను అని మొండి వైఖరి ఉంటుంది. వాటిని పక్కన పెట్టడం అనేది చెప్పదగింది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, అదేవిధంగా దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతోటి అమ్మవారికి పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.